థ్యాంక్ యూ సో మచ్ అండి దీక్షా కోటేశ్వర్ గారు. రండి, మీ పేరులోనే కోటేశ్వర్ ఉన్నారు. మళ్ళీ ఎన్ని కోట్లు తీసుకొచ్చారు మా దగ్గరికి? కోట్లకు మించిన ఆనందాన్ని, సంతోషాన్ని, సక్సెస్ని తీసుకొచ్చానండి. దీక్ష చేసి కోటేశ్వరులు కావాలా, లేకపోతే కోటేశ్వరులు అయిన తర్వాత దీక్ష చేయాలా? దీక్ష ప్లస్ కోటేశ్వర్ ఇద్దరం కలిసి దీక్షా కోటేశ్వర్ అయ్యాము. వావ్, సూపర్. మ్యామ్, ఇప్పుడు మీరు రిచ్ కిడ్ లో నటించడం జరిగింది. ఏ క్యారెక్టర్ పోషించారు? నేను ఈ మూవీలో వచ్చేసి సర్పంచ్ గారికి వైఫ్ క్యారెక్టర్ చేశాను. అది ఎంత ఫనీగా, ఒక కంప్లీట్లీ ఒక దాన్ని ఏమంటారు, కుటుంబంని చూస్తే అచ్చంగాప్పుడు మనం పల్లెటూళ్ళలో చూస్తాం కదా, పల్లెటూరు వాతావరణం, పల్లెటూరు అంటే ప్రాణం అండి. ఏదో మనము జాబ్స్ పర్పస్ కోసమో లేకపోతే వృత్తిరీత్యా మనం సిటీలో ఉంటున్నాం, కానీ మనమంతా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే. ఆ లైఫ్ని మాత్రం మనం చాలా మిస్ అవుతున్నాం కదా. కానీ రిచ్ కిడ్ మూవీలో చూస్తే అసలు ఆ గ్రామం, ఆ ఊరు ఇంత అందంగా, పచ్చని పల్లెటూరు, పచ్చని పొలాలు, స్వచ్ఛమైన మనసులు, అచ్చమైన తెలుగు కుటుంబాలు అన్నట్టుగా ఉంటుంది ఆ మూవీ. ఇందులో నేను స్పెషల్గా చెప్పాలంటే రవీందర్ గారు ఇందులో సర్పంచ్ క్యారెక్టర్ చేశారు. ఆయనకు వైఫ్గా చేశాను. సో తెలిసిందే కదా, వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్. సర్పంచ్ అయినా, ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరి బాండింగే వేరు, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే. సో చిన్నగా అట్లా చాలా బాగుంటుంది. తర్వాత ఈ మూవీ శ్రీ మంజునాథ్ సినిమాస్ బ్యానర్ మీద వస్తుంది. సో ప్రొడ్యూసర్ గారు మంజునాథ్ రెడ్డి గారు ఇంతటి చక్కటి అవకాశం, మంచి రోల్ ఇచ్చారు. సో మంజునాథ్ రెడ్డి గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. అదేవిధంగా డైరెక్టర్ గారు షఫీవుల్లా గారు అండ్ అనిల్ గారు. సో వాళ్ళు ఆడిషన్లో చూడంగానే, ఆడిషన్ ఇచ్చిన తర్వాత డైరెక్టర్ గారికి ఇమ్మీడియట్గా ఒక స్పార్క్ అనేది వస్తుంది అనమాట. ఆడిషన్ని బట్టి ఆర్టిస్ట్కి ఏ క్యారెక్టర్ ఇవ్వాలని చూడంగానే ఓకే సర్పంచ్ వైఫ్ అన్నారు. సో అంత కాన్ఫిడెన్స్తో నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు. నేను కూడా అంతే ఫుల్ఫిల్ చేశాను, నా 100% ఇచ్చాను. ఇందులో అండి ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కూడా చాలా దాని ఏమంటే ఒక జీల్తో, ఒక పట్టుదలతో, ఎన్నో ఆశలతో రావడం జరిగింది. చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. నా తోటి కో ఆర్టిస్టులు కూడా సుమన్ శెట్టి గారు, ఆయన థ్యాంక్స్. ఎందుకంటే ఒక చిన్న సినిమాని ఇంత పెద్ద రేంజ్లో మీరు అందరూ ఆదరించి ముందుకు తీసుకువెళ్తున్నందుకు ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రెస్ మీడియా వారికి, అలాగే ప్రతి ఒక్కరు కూడా వచ్చిన మిత్రులందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే రిచ్ కిడ్ ఈ మూవీలో ఒక విభిన్నమైన పాత్ర చేశా. నిజంగా ఐఎమ్ సో వెరీ హ్యాపీ. సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన అనిల్ అండ్ షఫీకి, మంజునాథ్ రెడ్డి ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇందులో ఫస్ట్ నన్ను షఫీ కలిసి అన్నాను, ఇది క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్, ఇది బాగుంటుంది, మీరు చేయాలి అని. కానీ నాకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ అంటాడు ఏంటి అన్నది నాకు విలేజ్ మేము ఎక్కడైతే చేసామో ఆ విలేజ్కి వెళ్ళేదాకా నాకు క్యారెక్టర్ ఏంటన్నది చెప్పలేదు. సో ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. ప్లీజ్ కమ్ టు డయాస్ ఇన్ షఫీ అండ్ అనిల్, ఇద్దరు డైరెక్టర్స్ని కూడా ఒకసారి ఇన్వైట్ చేస్తున్నా. వీళ్ళు ఇందాక ఏదో క్లాస్మేట్స్ అన్నారు, వీళ్ళు క్లాస్మేట్స్ కాదండి, క్లాస్మేట్స్ వీళ్ళు. నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో అనిల్ అండ్ షఫీ వీళ్ళిద్దరూ కూడా ఈ సినిమాని విలేజ్ నేటివిటీలో చాలా చాలా బాగా డిజైన్ చేశారు. ఇప్పుడే ఆవిడ చెప్పినట్టుగా విలేజ్ అట్మాస్ఫియర్ అంటే వెరీ డ్రైడ్ ప్లేస్ మనం ఇలా ఊహించుకుంటాం. ఎందుకంటే అక్కడ ఉండే సిచ్యువేషన్స్, ఊరు ఏంది మనం ఇల్లు ఊరు పులివెందులు ఎంత పచ్చగా, ఎంత గ్రీనరీతో ఉంది అన్నదే మనం ఈ మూవీలో మీరు చూపించవచ్చు. షఫీ పుట్టింది కూడా అక్కడే, వీళ్ళిద్దరూ కూడా. అలాగే మంజునాథ్ రెడ్డి గారిది కూడా పులివెందులే. అంత బాగా డిజైన్ చేశారు సినిమాని. ప్లీజ్ మీరందరూ నెక్స్ట్, ఇప్పుడు సాంగ్ లాంచ్ అవుతుంది, నెక్స్ట్ మంత్ ఎప్పుడు సినిమా కూడా లాంచ్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా మీరు థియేటర్కి వచ్చి ఈ చిన్న ప్రయత్నాన్ని పెద్ద విజయం చేసి ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేస్తారని, అలాగే మంజునాథ్ రెడ్డి గారికి మరి ఎన్నో సినిమాలు చేసే ఛాన్స్ని, అవకాశాన్ని నిర్మాతకు మీరు ఇస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్. ఆయన ఇందులో వన్ ఆఫ్ ది హీరోగా కూడా చేశారు. అండ్ సో కంగ్రాచులేషన్స్ అన్న. ఈ సినిమా మీకు పెద్ద ఇక్కడ లేరు ఇప్పుడు,
యాక్చువల్గా తనకు బిజినెస్ మీటింగ్ ఏదో ఉండి ఇక్కడ ఊర్లోనే ఉన్నారు. సో మంజునాథ్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అన్న, ఈ సినిమా మీరు హిట్ కొట్టి మా ఇండస్ట్రీకి మరో ఎన్నో సినిమాలు మీరు ప్రొడ్యూస్ చేయాలి, మంచి మంచి సినిమాలు చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇందులో ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులకి, టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, ఎవ్రీథింగ్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఓన్లీ థ్యాంక్స్తోనే సరిపెడతారా? మధ్యాహ్నం తినడానికి భోజనం కూడా. షఫీ, రిచ్ కిడ్ అనే టైటిల్ మన సూర్య గారిని చూసి పెట్టావా? కొంచెం ఫోటో తీయండి నాన్న. ఫోటో కోసం వచ్చిన రిచ్ కిడ్ టీం. డైరెక్టర్ షఫీవుల్లా అండ్ డైరెక్టర్ అనిల్ దేరంగుల గారు అండ్ పింక్ సూర్య అండ్ దీక్ష కోటేశ్వర్ గారు అండ్ రవీందర్ అన్న అండ్ దుర్గారావు జబర్దస్త్ అండ్ ఆర్టిస్ట్. అండ్ దీంట్లో ఒకరు ఫస్ట్గా పరిచయం అవుతున్నారండి అక్కడ, రవీందర్ అన్న గారు. హాయ్ అని చెప్పండి. కానీ తనది ఒక మెచ్చుకునే విషయం ఏంటంటే, షఫీ కానీ అనిల్ కానీ ఎవరైనా కూడా నాకు ఇలా హెల్ప్ కావాలంటే అర్ధరాత్రి కూడా హెల్ప్ చేస్తారు మూవీస్ పరంగా. థ్యాంక్ యూ సో మచ్ రవీందర్ అన్న. మీలాంటి వాళ్ళు అప్కమింగ్ వాళ్ళకి కంపల్సరీ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. వమ్మో మౌనైనో ఓతయ్యో. అన్న విషయం చాలా వరకు నచ్చింది నాకు. పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటావన్న. వచ్చే న్యూ టాలెంట్ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తుంటాడు రవీందర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మీరు రిచ్ కిడ్ లో యాక్ట్ చేశారు కదా, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయ్యో ఏంటి? థ్యాంక్ యూ అందరికీ, మీడియా మిత్రులందరికీ మీ నమస్కారం చేస్తూ ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, దానివల్ల కొంచెం మాట్లాడాలని ఇబ్బంది ఉంది. థ్యాంక్ యూ. నేను ఫస్ట్ టైం ఈ సినిమాలో దీంట్లో సర్పంచ్ చేశాను. నాకు మన షఫీ గారు ఫోన్ చేసి చిన్న క్యారెక్టర్లో రండి అన్న అంటే, సరే చిన్న క్యారెక్టర్ అనుకున్నా, తీస్తే మొత్తం లాగి చేసి మొత్తం ఫుల్గా చాలా అందరితో సపోర్ట్గా బాగా నాకు ఎంకరేజ్ చేసి నాకు చాలా హెల్ప్గా ఉన్నారు. దీంట్లో ప్రొడ్యూసర్ మంజునాథ్ గారు అందరికీ మంచి ఫ్రెండ్లీగా ఉండి, అతను నిజంగా చెప్పాలంటే ఒక ప్రొడ్యూసర్ కాకుండా ఒక ఫ్రెండ్గా అందరితో కలిసి తినడం, కూర్చోవడం అన్నీ హ్యాపీగా ఉండి, ఏది కావాలని అతను ముందుండి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసి రావడం పోవడం చాలా అన్ని